ఈరోజు కానుకల రూపంగా కానీ ఇంకో రూపంగా కానీ ఏ జీతాన్ని తీసుకోకుండా ఉచితంగా సేవ చేస్తున్నాడు. ఆయన రాకడలో ఈ జీతాన్ని పొందుకుంటాడు, బహుమతి పొందుకుంటాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందాలనుకుంటే ఉచితంగా సువార్త సేవ చేయండి. అవసరమైతే కష్టపడన్నా పని చేసుకుని బతకండి. ఉచితంగా సువార్త సేవ చేయండి. ఉచితంగా సత్య సువార్త చెప్పండి. సత్య సువార్త చెప్పడం ద్వారా, సత్య మార్గంలో నడిపించడం ద్వారా వీరు మనలను ప్రేమించి సువార్త సేవ చేస్తున్నారు. ఇది సత్య సువార్త చెప్తున్నారు. వీరి జీవితంలో కూడా ఏ విధమైనటువంటి అబద్ధతనం లేదు, భ్రష్టత్వం లేదు. ఇదే కంటిన్యూ కావాలని చెప్పి వారు కూడా జీతం కోసం కాకుండా, ఈలోక జీతం కోసం కాకుండా, దేవుడిచ్చే ఈలోక కానుకల కోసం కాకుండా, దేవుడిచ్చే జీతం కోసం, దేవుడిచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తారని చెప్పి ఈ మాట తెలియజేస్తున్నాడు ఆయన. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. జీతం తీసుకోమాకండి, ఇప్పుడు కానుకలు తీసుకోమాకండి. ఒకేసారి మీ కానుకలు 10 మొత్తం వస్తాయి. అలాగే బహుమతి కూడా వస్తుంది. మీకు వడ్డీ వేసిస్తానంటున్నాడు ఆయన. వడ్డీ వేసిస్తాడు. ఉచితంగా సువార్త సేవ చేయండి, లేకపోతే మీరు భ్రష్టులైపోతారు. తర్వాత లోకస్తులో ఉన్నటువంటి సంఘాన్ని కూడా భ్రష్టత్వంలో నడిపించేవారు అవుతారు. అందుకని అంటున్నాడు ఆయన 25 9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమైన కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఈరోజు అబద్ధధనం కానీ జీతాలు కానీ తీసుకోకుండా ఎందుకున్నాము? మితంగా ఎందుకున్నాము? మన మార్గాన్ని చెరిపేస్తాయి. అందుకని మనకి ఎక్కువ ఆశలు, కోరికలు పెట్టుకోమాకండి. మితంగా ఉండి పోరాడాలి. 10 మంది పోరాడువాడు ఎట్లా ఉంటాడు? డైట్ చేసి శుభ్ర ఫిట్నెస్తో ఉంటాడు. అలాగే అదే ఫిట్నెస్ మనకు కలిగి ఉండాలంటే, క్రీస్తులో ఫిట్నెస్ కలిగి ఉండాలంటే అబద్ధధనాన్ని విడిచిపెట్టాలి. సత్యధనమైనటువంటి దానికోసం మనం పందె రంగంలో పరిగెడుతున్నాం కాబట్టి అబద్ధధనం అనే ఫ్యాట్ని మన బాడీలో పెట్టుకోకూడదు. అది ఆ ఫ్యాట్ పెరిగినా, దుష్టత్వం, భ్రష్టత్వం పెరిగినా మనం పందెపు రంగంలో పరిగెత్తలేము. పందెపు రంగంలో పరిగెత్తేవాడు మితముగా ఉంటాడు, వాడి శరీరాన్ని నలగొట్టుకుంటాడు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఉండండి. నేను ఎన్ని మీకు చెప్పిన తర్వాత నేను భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండటం కోసం లోకంలో మితంగా ఉంటున్నాను. శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, బెత్తంతో బాతున్నాను. అవసరమైతే కొరడా కూడా తీసుకుంటాను, దాన్ని అవసరమైతే పస్తు పెడతాను. శరీరాన్ని ఏం చేస్తాను? నలగొట్టుకుంటాను. తద్వారా నేను మితంగా ఉండటం చేత నేను బహుమానాన్ని, జీతాన్ని, బహుమతిని కూడా పొందుకుంటా. ఈ నిరీక్షణ క్రైస్తవుల్లో ఉండాలి. కాబట్టి ఈరోజు అధిక ధనాన్ని సమకూర్చుకుంటున్నటువంటి వారు ఈ భ్రష్టత్వం అంటే ఏంటో తెలియట్లేదు వారికి. భ్రష్టత్వం అంటే ఏదో భ్రష్టత్వం అనుకుంటున్నారు. వాక్యం ప్రకటించిన తర్వాత, దురాశాలు అన్ని ప్రకటించిన తర్వాత ఇంటికి వెళ్ళి లేదా ఇంకో సంఘంలో కూర్చుని దేవా నేను చెప్పాను, నేను శోధనలో పడకుండా సహాయం చేసి ప్రార్థన చేయడం కాదు. భ్రష్టత్వం అంటే దుష్టుడైనటువంటి సపవాది ఇచ్చే ఎర్రలైనటువంటి అబద్ధధనం ఇంట్లో పెట్టుకోకుండా ఉండటమే. భ్రష్టత్వము ఉంటే అది భ్రష్టత్వం వస్తుంది. అబద్ధధనాన్ని ఇంటి నిండా పెట్టుకుంటే, మన చేతి నిండా, బ్యాంక్ నిండా మన ఆస్తుల రూపంలో అన్ని పెట్టుకోవటం వల్ల భ్రష్టులైపోతారు. మితంగా ఉన్నవారు కాదు వారు లోకంలో. అధికంగా సంపాదించిన వారు, బాగా వెయిట్ ఉన్నవాడు పందెపు రంగంలో పరిగెత్తలేడు. కాబట్టి వాడు మితంగా ఉంటాడు. ఆహారాన్ని నియమాలు పాటిస్తాడు. కొలతల ప్రకారం తీసుకుని మితంగా ఉంటాడు. ఎక్కువ సంపాదించడు, పొట్ట పోషించుకోవడానికి ఫిట్నెస్ గా ఉంటాడు. ఫిట్నెస్ కావాలి. పందెపు రంగంలో ఉన్నాం మనము. ఇక్కడ ఉచితంగా సువార్త సేవ చేయాలి. జీతాన్ని పొందుకుంటాము. తద్వారా బహుమతులు కూడా వస్తాయి. కాబట్టి సువార్త సేవ ఉచితంగా చేయండి. లేదా తీసుకున్నా కూడా మితముగా ఉండండి. ఎట్లా పడితే అట్లా తీసుకున్నారంటే ఫ్యాట్ పెరిగిపోయి మీరు పరిగెత్తలేరు, పందెపు రంగంలో పరిగెత్తలేరు. మీ ఫ్యాట్ మీకు ఆటంకంగా ఉంటుంది. మీ ఫ్యాట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ ఫ్యాట్ వల్ల మీరు ఆయాసం పడతారే తప్ప దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేరు, జీతాన్ని పొందుకోలేరు. కాబట్టి మితముగా ఉండండి. పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఉంటాడు చూసారా, వాడు ఏది పడితే అది తిండు, ఎట్లా పడితే అట్లా తిండు. ఎందుకని? తన యొక్క ఫిట్నెస్ కాపాడుకోవటానికి, శరీర ఫిట్నెస్ కోసం ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటాడో, ఆత్మీయ ఫిట్నెస్ కోసము, ఈ లోకంలో భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండడం కోసం సువార్త చెప్పబడుతుంది. ఈ భ్రష్టత్వంలో పడకుండా ఉంటే నిత్యరాజ్యంలో ఉంటాము. ఇది మనకు ఒక బాధ్యత. ఇది నేను దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతగా చేస్తే, దేవుడు చెప్పిన దాన్ని ఇష్టపడి చేస్తే జీతం వస్తుంది.
అలాగే బహుమతి వస్తుంది. ఒకవేళ నేను మితంగా ఉన్నాను, నాకు జీతం దొరకలేదు, బహుమతి దొరకలేదు, అయితే గృహ నిర్వాహకుడికైనా సరే నాకు అవకాశం ఇస్తాడు. అక్కడ ఏదో చిన్న పని చేసుకుని బతకే విధంగా చేస్తాడు. అది నిత్యత్వంలో ఉంటుంది. నిత్యత్వం ఏ పని ఉండదని చెప్పి అనుకోమాకండి. అక్కడ సమస్తము ఇక్కడ ఉన్నట్టు ఉంటాయి, కానీ అక్కడంతా ఉండేది నీతిమంతులే. నీతిమంతులు అంటే యేసుక్రీస్తు వారి మార్గాన్ని ఏదైతే వచ్చాడో, నీతి మార్గంలో వచ్చాడో అదే నీతి మార్గంలో వెళ్ళే వారే అక్కడ ఉంటారు. అక్కడ దుష్టులు కానీ దుష్టత్వానికి కానీ ఏ విధమైనటువంటి తావు ఉండదు. ఒకసారి మీరు గుర్తుపట్టండి. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 27వ వచనం, 9వ అధ్యాయం 21 పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చెప్పబడేది ఏంటంటే, గాలి కొట్టినట్టు నేను పోరాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను. దీనికోసం నేను చెప్తున్నా కదా, ఉచితంగా సేవ చేయండి లేదా వచ్చిన దానికి మితంగా తీసుకోండి అని చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నలగొట్టుకుంటాను అంటున్నాడే కానీ పౌలు గారు భ్రష్టత్వాన్ని ఇంటి నిండా సంపాదించుకుని ఉంచుకుని నేను భ్రష్టుని కాకుండా ప్రకటించిన తర్వాత అని చెప్పి మీరు వెళ్ళి దేవుడి దగ్గర కూర్చుని మాట్లాడితే కుదరదు. భ్రష్టత్వం అంటే అబద్ధధనము విస్తారంగా సంపాదించుకోకుండా ఈ లోకంలో ఆత్మకు ఫిట్నెస్ ఇచ్చి నడిపింపబడటం అని. అందుకనే అంటున్నాడు ఆయన, నేను ప్రకటించిన తర్వాత ఇంతసేపు మీకు సువార్త చెప్పిన తర్వాత అబద్ధధనాన్ని నేను విస్తారంగా సంపాదించుకుంటున్నాను అనుకో, నేను కూర్చుకుంటున్నాను అనుకో, నా అంత భ్రష్టుడు ఇంకోటి ఉండడు. భ్రష్టత్వం ద్వారా నా శరీరాన్ని నేనేం చేస్తున్నానంటే పోషించుకున్నట్లయితే, నలగ కొట్టుకోకుండా ఉన్నట్లయితే ఈ ప్రకటించింది ఇంతసేపు చెప్పింది అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి దాన్ని ఎంతసేపు భ్రష్టత్వం నాలో రాకుండా కూడా నేను చూసుకోవాలి. అలాగే పౌలు గారు చెప్తున్నాడు, మనము బహుమానం పొందుకుంటాము, జీతము వస్తుంది, బహుమతి వస్తుంది. ఉచితంగా చేయండి ఇంకా మంచిది, లేదా కష్టపడి పని చేసుకుంటే చేయండి పర్వాలేదు, కానీ పోనీ కానుకలైనా తీసుకునే మితముగా ఉండండి. విస్తారంగా సంపాదించుకోమాకండి, విస్తారమైనటువంటి దాంట్లో వెళ్ళమాకండి. ఫ్యాట్ పెరిగిపోతుంది, మీరు పరిగెత్తలేరు. కాబట్టి పందె రంగంలో ఉన్నవాడు ఏ విధంగా మితంగా ఉంటాడో ఆ విధంగా మితంగా ఉండమని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కానీ దుర్బోధకులు ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని ఈ లోకానికి ట్రాన్స్ఫర్ చేసి ఈ లోక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండి ఈ లోకంలో అన్ని సంపాదించుకోండి, మాట వినకపోతే పని చేయనంటే బాదుకోండి, కొట్టుకోండి, వెళ్ళండి, ఇవన్నీ ఏంటంటే దుర్బోధలు. అబద్ధధనాన్ని సంపాదించుకోవటం అంటే ఈ భూలోకాన్ని సంపాదించుకోవటం భ్రష్టత్వాన్ని ఇక్కడ చెప్తున్న భ్రష్టత్వం ఏంటిది? దేవుని ఆత్మను రక్షించుకోవటానికి భ్రష్టత్వంలో పడమాకండి అని. కానీ దుర్బోధన ఏం చెప్తున్నాయి? ఈ లోక భ్రష్టత్వాన్ని మీరు అంటించుకోండి, ఈ భ్రష్టత్వం మనకి అవసరం అని చెప్తున్నాయి. అంటే యేసుక్రీస్తు వారు వదిలేసినటువంటి దాన్ని, అలాగే ఎలీషా వదిలేసిన దాన్ని, అలాగే ఇక్కడ పౌలు గారు వదిలేసినటువంటి పెంటగా చూసినటువంటి దాన్ని, ఈ భ్రష్టత్వాన్ని అబద్ధ బోధకులు దుర్బోధకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరికి నష్టం? ఎవరైతే ఈ భ్రష్టత్వాన్ని ఇంట్లో పెట్టుకుని దగ్గర పెట్టుకుని ఎక్కువగా సంపాదించుకుంటారో వారికి నష్టము. వారు రేపు పొద్దున ఆత్మ మరణానంతరము గ్రహించేది ఏంటంటే భ్రష్టత్వం వల్ల నిత్యత్వం కోల్పోయామని. అలా జరగకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుందని, ఆ భ్రష్టత్వంలో పడిపోకూడదని తెలియజేస్తుందని చెప్పటం గల కారణమైంది, ఈరోజు తెలియజేయటం కారణమైంది. ఇక్కడ చెప్తుంది పౌలు గారు, నేను ఉచితంగా తెలియజేశాను, నాకు జీతం వస్తుంది, దీనికి బహుమతి కూడా వస్తుంది. ఇప్పుడు నేను జీతం తీసుకోవట్లేదు, నా మొత్తం జీతం నా సువార్త అంతా పూర్తయిన తర్వాత బహుమతితో పాటు జీతం 2 తీసుకుంటాను, ఆ రోజు ఉంది అనే నిరీక్షణ కలిగి ఆయన విమర్శిస్తున్నటువంటి వారికి డబ్బుల కోసం సేవ చేస్తున్నాడు అని, డబ్బులు అడిగిన వారి గురించి చెప్పట్ల, అడగకపోయినా కూడా ఈయన అడుగుతున్నారని చెబితే డబ్బులు సంపాదించుకుంటున్నాడంటే, కాదు నాయన, సువార్త సేవ కొరకు నేను అన్ని వదులుకుంటున్నాను, ఇంకా జీతం కూడా తీసుకోవట్లేదు, ఉచితంగా చెప్తున్నాను. అవకాశం ఉంది, జీతం తీసుకునే అవకాశం ఉన్నా కూడా జీతం కూడా తీసుకోవట్లేదు. జీతం కూడా తీసుకోకుండా నేను పని చేస్తున్నాను, ఎందుకంటే జీతము బహుమతి 2 కలిపి అధికంగా వస్తాయి, ఒకేసారి నేను సంపాదించుకుంటున్నాను. ఈరోజు శ్రమ పడేవారు, కష్టపడేవారు, ఎక్కువగా మితంగా ఉండేవారు దేనికోసం? జీతం ఒకేసారి బలుగ్గా తీసుకుందామని, ఒకేసారి బహుమతి కూడా తీసుకుందామని. అప్పుడు బోల్డ్ వస్తాయి. ఇలాగ ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఈ సువార్త మీద ధైర్యంగా నిలబడేవారు ఎవరున్నారు? ఈ కష్టాలు చూడలేము, ఆకలి తట్టుకోలేము, అవి తట్టుకోలేము, ఇది కష్టము, ఇది కష్టమైన బోధ అని చెప్పి తిండి లేకపోతే బతకలేమని వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఇది అడ్డం పెట్టుకుని తిండి కోసం సువార్త సేవను పెట్టుకుంటే ఇక్కడ వచ్చేది
తర్వాత రాబోయేది కూడా నరకమే. ఇక్కడేదో సుఖపడుతున్నాను అనుకుంటారే కానీ ఇది సుఖం కాదు. ఈ భూమి మీద జరిగేదంతా కూడా శ్రమే. కానీ ఆయన చెప్పిన విధంగా జీవించి శ్రమ పడటం మంచిది. లేని లోకంలో ఉన్నటువంటి సంపాదించి శ్రమ పడే కన్నా ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ శ్రమ పడటమే మంచిది. అన్యులు శ్రమ పడుతున్నారు, క్రైస్తవులు శ్రమ పడుతున్నారు. వాళ్ళకి ఉండదు, వీళ్ళకి ఉండదు. కానీ నిజమైన క్రైస్తవుడు కష్టపడుతున్నాడు. వాడికి ఇప్పుడు ఉండకపోవచ్చు, తర్వాత ఉంటుంది అన్న నిరీక్షణ కలిగాని వాడు వెర్రివాడిగా కనబడచ్చు, అపహాసం చేయొచ్చు అపహాసకులు. ఎవరి అపహాసాలను పట్టించుకోమాకండి. నిత్యత్వం కొరకు నిరీక్షించే నీతిమంతులు ఈ వర్తమానాన్ని విని ధైర్యాన్ని తెచ్చుకోండి. ఏ రోజుకి ఆ రోజు భ్రష్టత్వం పెరగకుండా, ఆస్తులు పెరగకుండా చూసుకుంటూ ఉండువాడే నిజమైన సువార్థికుడు, నిజమైనటువంటి సేవకుడు, నిజమైన దేవుడు మాటను గ్రహించిన వాడని మనం ఈ వర్తమానం చేత గ్రహించగలము. ఈ వర్తమానం మనకు తెలియజేస్తుంది, మనం ఈ లోక విషయంలో మితముగా ఉందాము, దేవుడిలో అధికముగా ఆనందిద్దాము. సర్వగంతమయం యేసుకి చెందునుగాక. ఆలకించిన మీ అందరికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి మాట దేవుడు తన కనికరం చొప్పున పొందుపరిచి మనకిచ్చాడు. ఇది 1-2 సార్లు బైబిల్లో 9వ అధ్యాయాన్ని చదవండి. చదివి ఇది విన్న తర్వాత 1-2 సార్లు చదవండి. చదివితే మీకు ఇంకా దేవుడు తన కనికరం చొప్పున మీకు అర్థం అవటకు సహాయం చేయగలడు. దేవుడు ఇచ్చినటువంటి వర్తమానానికి మాట్లాడి తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడటానికి ఇచ్చినటువంటి మాటలకి సర్వగంత మేము యేసుకి చెందిస్తూ ఆయన సన్నిధి ఎల్లవేళ మనతో నడిపించును గాక. ఆమేన్.